ఇప్పటికైనా నిజం చెప్పు. అసలు ఇంతమంది అబద్ధాలు ఆడతారని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఏం జరుగుతుంది, అసలు నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు కోరిక ఎక్కువ సార్. కోరికలు ఎక్కువ. ఒక్కొక్కరిని వాడుకొని వదిలేద్దాం అని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పెళ్లి చేసుకున్నావు, మ్యారేజ్ అయితే చేసుకున్నావు కానీ కాదు, ఎందుకు కలవటానికి పెళ్లికి సంబంధం ఏంటి? ఏదో ఫ్రెండ్షిప్ అని అంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారు కదా, అలా కానిచ్చేసి ఉంటే అయిపోయి ఉండేదిగా. లేదు సార్, ఒక్కొక్కరిని ఒక్కొక్క పెళ్లి చేసుకున్నా. ఒక అమ్మాయిని స్నాప్చాట్లో, ఒక అమ్మాయిని వాట్సాప్లో, ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో. అమ్మ నీకున్న ఇంకా రిమైనింగ్ 5 ఫోన్ నెంబర్లు మిగతా వాళ్ళకి తెలియదు కదా? ఒకరికి తెలిసిన నెంబర్ ఇంకొకరికి తెలియదు. సో ఫోన్లో ఉన్న పర్పస్ అది అది కాదురా బాబు. ఒకరిని వాడుకుంటావు అంటే ఏంటి? అంటే వేరే వేరే వాళ్ళు కావాలా? నేను ఇందాక అన్నట్టుగా సోమవారం, మంగళవారం, బుధవారం అలాగా అవును. ఒకరిని వాడుకున్న వాళ్ళని ఇంకో రోజు వాడుకో. అది నీ మెంటాలిటీ, నీ సైకాలజీ అది. అవును సార్. ఎందుకమ్మా ఇంతమంది ఎందుకు? అంటే వాళ్ళు ప్రెషర్ పెట్టారా పెళ్లి చేసుకోండి నన్నని, లేదంటే నీకే వాళ్ళకి ఆ వరం ఇచ్చావా? మాటలతోనే ఇంకా అక్కడ వరకు రిలేషన్షిప్ నడిచాం. ఎంతమంది పడితే అంతమందిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ఇంతేనా ఇంకా ఉన్నారా నాన్న? మాకు దొరికింది ఎంతమంది? ఇప్పుడు ఈ బంగారం తాకట్టు పెట్టి వచ్చినటువంటి డబ్బులన్నీ వీళ్ళందరినీ పోషించడానికా? అవును. అంతేనా? అవును సార్. ఏం మాట్లాడాలి ఇప్పుడు ఏం చేస్తాం రా బాబు, ఇంత సైన్యం? సార్ నాకు న్యాయం కావాలి సార్. ఏ న్యాయం? నీకు న్యాయం కావాలా? ఆరుగురిని నీకు ఇప్పించాలా? న్యాయం కావాలా? నాకు మా పెళ్ళాన్ని ఇస్తే జరిపేది. ఒక పిల్లం ఒకటే కావాలి. అప్పుడు వాళ్ళందరూ భార్యలు కదా, పెళ్లి చేసుకుంటే భార్యలే కదమ్మా. సరే బంగారం కుదవపెట్టి వీళ్ళకే పెట్టాను అంటున్నాడు కదా, మరి మాకేం వీళ్ళు పెట్టలేదు సంపాదించి మేడం. వీళ్ళు మాకు పెట్టుకున్నాం మేమే అంటున్నారు కదా పెట్టుకుంటున్నాం మేడం. జాబ్ చేసి. మాకెందుకు పెడతాడు ఆయన? ఆహా నీకే న్యాయం కావాలంటే మరి వాళ్ళంతా ఏం కావాలి? నీకు న్యాయం చేయడం ఏందయ్యా బాబు, విడ్డూరంగా ఉంది. వాళ్ళకి న్యాయం చేయాలి ఇక్కడ. ఇప్పుడు నా పిల్లాన్ని ఒక్కడినే ఇప్పించండి, మిగతా వాళ్ళని బ్యాక్ డోర్ నుంచి పంపించండి అని అంటున్నావు, బాగానే ఉంది. కానీ నీ కోరికలు మళ్ళీ రేపు పొద్దున ఎక్కువ అవుతే మళ్ళీ మీ బ్యాక్ డోర్ నుంచి ఇంకోటి వస్తుందిగా, అప్పుడేం చేయాలి? పూర్తిగా మారిపో. ఎలా మారిపోతావు? కోరికలను ఎలా చంపుకుంటావు? ఇంత భయంకరమైన కోరికలా? ఇంకా నీకు వేరే వేరే టెస్టులు కూడా చేయించాలేమో, అది నా భయం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ ఇప్పుడు అటు ఇటు కూడా విన్నారు కదా, ఇప్పుడు మీరేం చెప్తారు? మేడం ఇక్కడ ఇది ఎలా అయిందంటే కనుక ఒక ఇన్ఫెక్షస్ ప్రాసెస్ అంటారు కదా, ఒక జలుబు, దగ్గు, రంప వస్తే కనుక ఎలాగైతే ఒకరి తర్వాత ఒకరికి అలా పాకిపోతుందో, ఇప్పుడు ఆ అబ్బాయి సింపుల్గా ఇక్కడ కవర్ చేశాడు. ఏంటంటే కనుక నాకు ఆ కోరికలు ఎక్కువ అండి, ఆ కోరికలు కాబట్టి నేను ఈ అమ్మాయిలు అందరితో కలవటమే కాకుండా వాళ్ళు ఒత్తిడి పెట్టినప్పుడు వాళ్ళని పెళ్లి చేసేసుకున్నాను అని అంటున్నాడు. ఒకరు మోసపోవటం చూసాం, ఇద్దరు మోసపోవటం చూసాం, ముగ్గురు మోసపోవటం కూడా చూసాం చాలా సందర్భాల్లో. 6 ఒకే తటి మీదకి వచ్చి మోసపోయేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 థింగ్స్. చాలా సందర్భాల్లో నేను చెప్పినట్టుగా నిజంగా కృష్ణ అంత క్రిమినల్ మెంటాలిటీయా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అంత పిచ్చి మెంటాలిటీయా? అంటే అమాయకత్వంలో ఉండేటటువంటి దానికి పీక్స్ అనమాట. ఒకరు ఇన్స్టా అంటారు, ఒకరు ఫేస్బుక్ అంటారు, ఒకరు వాట్సాప్ అంటారు, లవ్ మెసేజ్లు చూసి కరిగిపోయామని అంటారు, ఉద్యోగం చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, పోషిస్తున్నాడు కాదా అని చెప్పి వేరే ప్రశ్నలు అడగకూడదు అని అనుకుంటున్నారు. అంటే కృష్ణకి ఒక డిసార్డర్ ఉంది అని చెప్పాడు, అది డిసార్డరా కాదా అనేటటువంటిది తర్వాత తేలిద్దు. నేను చెప్తాను అది ఎటువంటి డిసార్డరో, అది నిజంగా డిసార్డర్ అని చెప్పి ఇలా వదిలేయచ్చా, డిసార్డర్ అనేటటువంటిది చెప్పి పెళ్ళిళ్ళు చేసేసుకుంటే ఆ జబ్బు క్లియర్ చేస్తే అది క్షమించినట్టేనా? సో అది తర్వాత మాట్లాడుకుందాం. ఒక డిసార్డర్ అనేటటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు శారీరకంగా మీ సుఖాన్ని కోరుకుంటున్నాడు అంటే వీడు ఎవడు అనేటటువంటిది ప్రశ్నించలేదు. ఎందుకంటే ప్రేమ అనే సబ్జెక్ట్ పెట్టేసుకున్నారు కాబట్టి మనసు ఇచ్చినప్పుడు శరీరాన్ని ఇస్తే తప్పేంటి అనేటటువంటి దాంతో మీరు ఆ శరీరాన్ని కూడా అప్పచెప్పారు. తర్వాత నెక్స్ట్ ఎజెండా ఏంటి? ఆడపిల్లకు ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి వీక్నెస్ ఏంటంటే కనుక శరీరాన్ని అప్పచెప్పిన వాడినే మొగుడు కింద చేసుకోవాలి అనేటటువంటి సీక్వెన్స్ నెంబర్ 2. సో కాబట్టి ఏంటంటే పెళ్ళి చేసేసుకోవాలి, ప్రేమించాము, శారీరకంగా కలిసాము, పెళ్ళి చేసేసుకోవాలి అనేటటువంటి ఎజెండా టాప్ లిస్ట్లో ఉండటం వల్ల ఏంటంటే, పినకలు అంటారు దాన్ని, టాప్ లిస్ట్లో ఉండటం వల్ల ఏంటంటే తర్వాత జరిగేటటువంటి అంశాలు అంటే వీడు దొంగ, వీడు దొర, నాలాంటి వాళ్ళతో ఎంతమందితో కలిశాడు, వీడికి నేనొక్కతే కాకుండా వేరే భార్యలు ఉన్నారా, ఒకప్పుడు మా అమ్మ నాన్నకి తెలిస్తే పరిస్థితి ఏంటి, వీడికి అసలు అమ్మ నాన్న ఉన్నారా, వీడి ఊరేంటి, ఉద్యోగం ఏంటి అనేది పూర్వపరాలు ఏవైతే సహజ సిద్ధంగా ఒక పెళ్ళి అనే పవిత్రమైన బంధంలో తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు వెతికి ఒక మంచి సంబంధం తీసుకొస్తారో అవన్నీ కూడా మీరు బొట్లో పెట్టి కప్పేశారు. సో ఈరోజు ఈ అబ్బాయిని కొట్టాలా తిట్టాలా, ఒకళ్ళు కాలర్ పట్టుకుంటున్నారు, ఒకళ్ళు జుట్టు పట్టుకుంటున్నారు, ఒకళ్ళు తంటానికి ప్రయత్నం చేస్తున్నారు. కరెక్టే, మీ అందరికీ కోపాలు రావచ్చు. ఈరోజు ఇంత కోపం అనేటటువంటి దాంట్లో కంటే 10వ వంతు ఆలోచన ఏం జరుగుతుంది మన జీవితాల్లో, మన తల్లిదండ్రులు ఏ కర్తవ్యం గురించి మనల్ని పెంచారు, అసలు పెళ్ళి అంటే ఏంటి, ఒక వ్యక్తితో జీవితాంతం ప్రయాణం చేయాలంటే అతనికి ఉండవలసినటువంటి గుణాలు ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేయనటువంటి మనస్తత్వం కాదు.
చెయ్యకూడదు అని మీరు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ప్రేమించేసాం, శారీరకంగా కలిసిపోయాం కాబట్టి ఇప్పుడు అతన్ని విపరీతంగా ప్రశ్నిస్తే కనుక నాతో పాటు కలిసినటువంటి వ్యక్తి పారిపోతే కనుక అప్పుడు నా పరిస్థితి ఏంటి, దిక్కులేని దాన్ని అవుతాను. ఆ పెళ్ళి అనేటటువంటి ఆ గొప్ప ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది నా జీవితంలో లేకుండా పోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మూకుమ్మడిగా ఇంక్లూడింగ్ దివ్య నువ్వు కూడా ప్రశ్నించడం మానేశారు. నువ్వెవరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమన్నా అంటే ప్రశ్నిస్తే చెప్పడంటే, చెప్పకపోతే దొంగని అర్థం. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చెప్పకుండా బంగారం తాకట్టు పెట్టేసి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి బాధ్యత లేకుండా ఏం పని చేస్తున్నాడో తెలియకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఇవన్నీ కప్పిపుచ్చి సీక్రెట్గా దాస్తున్నాడు అంటే కనుక దాని అర్థం ఏంటి, అతను దొంగతనం చేస్తున్నాడు అని చెప్పి ఆడవాళ్ళని దొంగతనం చేస్తున్నాడు, లేదంటే ఇంకో దొంగ పని ఏదో చేస్తున్నాడు. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి పద్ధతిలో కొద్దిగా బుర్రలు ఉపయోగించి ఆ పరిస్థితిలో బయటపడి ఉంటే కనుక. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆరుగురేనా, హిట్ టీవీ వెతుకుంటున్నటువంటి ఆరుగురేనా, ఇంకో 10 మంది ఉన్నారా తెలీదు. మనకు దొరికిన కాడకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాం. ఏమో ఇంకొక 6 ఉన్నారో ఇంకో 10 మంది ఉన్నారో, ఓకే 6 బక్రాలు కూడా వేసుకుందాం, 12 మంది బక్రాలు ఉన్నారు, ఓకే. అది కాకుండా చాలామంది అమ్మాయిలకి ఇతను వలేసేటటువంటి ప్రయత్నం చేసి ఉంటాడు. ఆ అమ్మాయిలు ఈరోజు ఇక్కడ లేరే, ఎందుకంటే కనుక ఆ అమ్మాయి వాళ్ళ బుర్రలు ఉపయోగించారు, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను ఉపయోగించారు, మన యొక్క సంస్కృతిని గౌరవించారు, పెళ్లి యొక్క పవిత్రతను అర్థం చేసుకున్నారు. వీడెవడో దుర్మార్గుడు మన జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు, వీడి దగ్గర నుంచి దూరంగా ఉండాలనేటటువంటి ఆలోచన శైలితో బయటపడ్డారు. కాబట్టి వాళ్ళు సేఫ్, మీరు జీరో. ఈరోజు మీరు వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని జుట్టు కాలరు షర్టు పట్టుకున్నాడు బట్టలు ఇప్పినా కూడా వాడు చెప్పేది ఒక్కటే, ఆ అమ్మాయి నాకు కావాలి, మీరు అందరూ ఎవరో కూడా నాకు తెలియదు. ఇదే పాట పాడుతున్నాడు. పరమైనటువంటి కోరికలు విపరీతంగా ఉండటం వల్ల ఈ అమ్మాయిలను అందరినీ వాడేసుకున్నాను, వాళ్ళ రివర్స్లో నన్ను బలంతం చేసుకోవడం తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాను, కానీ మీరు ఎవరో నాకు జాంతానహి అని చెప్పేశాడు. ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తారు? ఏ వేదిక, ఇటువంటి వేదికలు ఎన్ని వేదికలు మీకు మీరు వెళ్తే కనుక న్యాయం చేస్తారు? ఈరోజు అదృష్టం బాగుంది కాబట్టి మీరందరూ ఇక్కడ చెప్పటం వల్ల ఈ మహానుభావుడు ఎవరో అనేటటువంటిది పబ్లిక్ తెలుస్తుంది. కాబట్టి మిగతా ఆడపిల్లలు జాగ్రత్త పడతారు. ఆ విధంగా ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందేమో. కానీ ఇక్కడ కూర్చున్న మీ 4-5 ఎవరైతే ఉన్నారో, అంటే దివ్య కానటువంటి మీ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయగలరు? ఇలా చేసుకుంటూ పోతే ఏమన్నా ఉందా అర్థం? మీరు తప్పులు చేసేటాలు ఇలాంటి వేదికలకు వచ్చి న్యాయాలు చేయండి అంటూ. మేడం కృష్ణ ఇప్పుడు చాలా ఈజీగా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. డాక్టర్ ఏదో సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు, బర్త్డే బాయ్ అని అనుకోవద్దు, అర్థమైందా? ఏదో కోరికలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఆడపిల్లల్ని నేను వాడేసుకున్న తర్వాత ఇవన్నీ కాదు. నువ్వు చేసినటువంటిది ఒక భయంకరమైనటువంటి నేరం. ఎందుకు ఈ నేరానికి నువ్వు పూరుగున్నావు అంటే కనుక నీకు చెప్పేటటువంటి వాళ్ళు, అడిగేటటువంటి వాళ్ళు, నిలదీసేటటువంటి వాళ్ళు, శిక్షించేటటువంటి వాళ్ళు నీ జీవితంలో లేకపోవటం. ఒక పక్క నుంచి తల్లి ఇన్ని తప్పులు చేస్తున్నాం మా అమ్మ నేనేం చేయలేనమ్మా అని చేతులు జోడించి ఆవిడ స్టేజ్ దిగిపోయి వెళ్ళిపోయింది మేడం. ఇంకో పక్క నుంచి ఏమొచ్చి భార్య ఏమొచ్చి అమ్మో నా తల్లిదండ్రులకి చెప్తే కనుక పంచాయతీ పెట్టి తల్లి లాంటి అత్తగారిని నాకు దూరం అయ్యేటట్టు చేస్తారేమో, పెళ్లి కాస్త పెటాకులు అవుతుందేమో అనేటటువంటి భయంతో ఆ అమ్మాయి ఏమొచ్చి కళ్ళు మూసుకుని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని కావాల్సిన బంగారం అంతా ఇచ్చేసి తాకట్టు పెట్టేసి ఆ అమ్మాయి క్షమించేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వీళ్ళెవరూ కూడా ప్రశ్నించట్లేదు, ఇప్పుడు వరకు ప్రశ్నించలేదు, ఒకళ్ళు కూడా చెంపదెబ్బ పగలగొట్టలేదు, నిలదీయలేదు, అతను వెనకతలు ఫాలో అవ్వలేదు, 6 ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడో అడగలేదు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూసేటప్పటికి అరే ఆడజాతి ఇంత వీకా, మనం టిష్యూ పేపర్ లాగా వాడుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పడేయచ్చు అనేటటువంటి దమ్ము ధైర్యం అతనికి వచ్చేస్తుంది అనమాట. ఇతను ఖచ్చితంగా కృష్ణ ఈజ్ ఎ పర్సనాలిటీ డిసార్డర్. ఇందాక నేను అన్నట్టుగా ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళే కాకుండా పెద్ద రేషన్ కార్డులో ఉండే చిట్టా కూడా ఇతని దగ్గర ఉండుంటుంది. మనం ఇంత ఫోర్స్ చేసి ఆ 4 చెంపదెబ్బలు పగలగొట్టడం వల్ల ఈ మాత్రమైనా చెప్పాడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళందరూ నా భార్యలే, నేనే పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది నాకు అనుమానం. ఇతనికి సరైనటువంటి వేదిక హాస్పిటల్ కాదు, కౌన్సిలింగ్ కాదు, ఇతనికి సరైనటువంటి వేదిక పోలీస్ స్టేషన్. అతనికి శిక్ష పడాలి, తద్వారా ఇతను ఇంకా ఎంతమందిని మోసం చేశాడు అనేటటువంటిది కూడా మనకి చెట్ట ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.